అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ పేరు వడ్డీ ముద్దు. కోమటి వెంకటరత్నం భార్య భాగ్యమ్మ చాలా తెలివైంది, చురుకైనది. రత్నం ఊరూరా తిరిగి చీరలు జాకెట్ గుడ్డలు అమ్ముతాడు. భాగ్యమ్మ అరుగు మీది కొట్టుగదిని ఆనుకుని చిన్న కొట్టు పెట్టింది. మొదట్లో చిన్నపిల్లలకి కొబ్బరుండలు పిప్పర్మెంట్లతో మొదలుపెట్టి మెల్లిగా పప్పు ఉప్పు చింతపండు అమ్మే వరకు వచ్చింది. ఏ వేళప్పుడు ఎవ్వరొచ్చి ఏదడిగినా విసుక్కోకుండా ఇస్తుంది. ఏం భాగ్యమ్మ, వ్యాపారం బాగానే ఉన్నట్టుందే అని ఎవరైనా అడిగితే, మా అదేం లెక్కండే, వ్యాపారం అంటే మన సూర్యంబాబు గారు చేసిందే కదండి అంటుంది. ఆమెనే కాదు, వడ్డీల వీర్రాజుని అడిగినా, గానుగు చిట్టబ్బాయిని అడిగినా సరే, సూర్యం గారి ముందు మాదే పాటండి. నిజం చెప్పాలంటే ఆయన్ని చూసే మేము నేర్చుకున్నాం. పోయిన చోట వెతుక్కోవడమే కాదు, నిల్చున్న చోట మేడ కట్టుకున్నాడు. మా గొప్పోడు కదండి యారు అంటారు. తమకున్న పాడైన పంటైనా ఇంట్లోకి వాడుకోవడం, ఇంకా ఎక్కువైతే నలుగురితో పంచుకోవడం తప్ప మరొకటి తెలియని అనేక అగ్రహారపు బ్రాహ్మల కుటుంబాల్లో సూర్యం గారిది కూడా ఒకటి. ఆయన తండ్రి శేషాద్రి గారు అన్నదమ్ములు అంతా కలిసి పెద్ద ఉమ్మడి కుటుంబం. శేషాద్రి గారు ఇంటికి పెద్ద కొడుకు. నలుగురు తమ్ముళ్ళు, ఆయన పెదనాన్న, బాబాయిలు అందరూ కలిసే ఉండేవారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అని తెలియని వారెవ్వరూ లేరు. అంతమంది పెద్దల్లోనూ దాచుకునే తెలివి, వ్యవహార దక్షత మాత్రం ఎవ్వరికీ లేదు. శేషాద్రి గారి తండ్రి, వారి అన్నదమ్ములు ఆస్తులు పంచుకునే నాటికి వారు సంపన్నులే. శేషాద్రి గారు మాత్రం ఉన్నది చాలదు మనకి అన్న అభిప్రాయంలోనే ఉండటం చేత సంపదని పెంచే ప్రయత్నాలు ఏమీ చెయ్యలేదు సరికదా, దానాలు పూజల పేరిట మరింతగా ఖర్చు చేశారు. మంచితనాన్ని అమాయకత్వంగానూ చేతకానితనంగానూ భావించే లోకం దృష్టిలో ఆయన ఒత్త వెర్రిబాగులవాడు. పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగానే సరైన సమయానికి వైద్యం అందక ఆయన భార్య కన్ను మూసింది. అప్పటినుంచి మళ్ళీ పెళ్లి మాట తలపెట్టకుండా తల్లి సహాయంతో తన తోబుట్టువుల్ని పిల్లల్ని కూడా చూసుకున్నారాయన. అడిగిన వారికి లేదనకుండా దానమైన అప్పైనా ఒకే మాటకి 2 పేర్లు అన్న చందాన ఇవ్వడము, వారికి గుర్తుండి తిరిగి తెచ్చిస్తే తీసుకోవడం, లేకపోతే మర్చిపోవడము, ఇలా ఉండేది ఆయన తీరు. ఒరే శేష, నా పొలంతో పాటు నీది సాగు చేస్తాను, చిన్నపిల్లలతో నువ్వేం ఇబ్బంది పడతావు అని పెదనాన్న అన్నప్పుడు ఆయన ఎగిరిగి అంతేశాడు. ఏనాడు లెక్క అడగనేలేదు. అలా అన్ని వైపుల నుంచి తవ్వుతూ పోతే ఎంత మహాగని అయినా కరగక మానదుగా. ఆయన విషయంలో మాత్రం అందుకు మినహాయింపేమీ లేదు. ఎంతసేపు తన పిల్లల్ని తమ్ముళ్ళ పిల్లల్ని చేర్చి ఆటలాడించటం, కథలు కబుర్లు చెప్పడం తప్ప ఆయనకేమీ పట్టేది కాదు. కొద్ది కొద్దిగా చేజారుతోన్న పరిస్థితిని, ఈయన వ్యవహారాన్ని చూసిన తమ్ముళ్ళు, మాది మాకిచ్చేయి, తర్వాత నీ ఇష్టం అంటే అది నిజమే అని పనిచేసిన అమాయకుడు. పెద్ద కొడుకుగా బాధ్యతలు నీవి అంటే తన వాటా పొలము ఇల్లు తాకట్టు పెట్టి అప్పుడు చెల్లెళ్ల పెళ్ళిళ్ళు చేశాడు. తమ్ముళ్ళు మరదళ్ళు సమయానికొచ్చి అక్షింతలేస్తే సరదా పడ్డాడు. అంతటి అమాయకుడు మళ్ళీ పుడతాడా అనేది సందేహమే అనుకునేవారు వీళ్ల సంగతి తెలిసిన ఊరివాళ్ళు. అయితే పిల్లలకి మాత్రం ఏ ఇబ్బందులు తెలియకుండా జాగ్రత్త పడేవాడు. వాళ్ళందరూ ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఉండాలని ఆయన కోరిక. ఇలా తెలియకుండానే కర్పూరంలా కరిగిపోయిన ఆస్తి పోగా తనకంటూ 5 పిల్లలు మిగిలారు. పొలం విడిపించుకుంటావా, లేకపోతే నా దాంట్లో కలిపేసుకోనా అని దూరపు చుట్టమైన దగ్గర స్నేహితుడిలాగా, ఇంకా చెప్పాలంటే
బహిప్రాణంగా తనతో మెలిగిన వీరేశం బావ అన్నప్పుడు ఆయనకి మొట్టమొదటిసారి మనుషుల్లోని రెండో వైపు రుచి తెలిసింది. 4 రోజుల్లో ఏ మాట చెప్పవలసిందే, ఇంక ఎదురు చూడటం నా వల్ల కాదు, ఏదో ఒక మాట తేల్చు, లేకపోతే పంచాయతీలో తేల్చవలసిందే అని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాడు. శేషాద్రి గారికి గుండెపోటొచ్చింది. సుతిమెత్తని గుండె ఆ మాటకి తట్టుకోలేకపోవడమే అందుకు కారణం. పోతూ పోతూ పెద్ద కొడుకు సూర్యం చెయ్యి పట్టుకుని, ఒరే నాయనా, నేను పోయే సమయం వచ్చేసిందనిపిస్తోంది నాకు. పోయే ముందు నీకో 4 మాటలు చెప్పాలి, నిన్ను క్షమించమని అడగాలి. మన ఇల్లు పొలం అన్నీ తాకట్టులో ఉన్నాయి వీరేశం మావయ్య దగ్గర. ఎందుకయ్యిందిలా అని అడక్కు. దీనికి ఎవ్వరూ కారణం కాదు, నేనే, నా తెలివి తక్కువతనమే కారణం. కేవలం నా స్వయంకృతం. నాన్న ఇచ్చిపోయిన ఆస్తిని పెంచటం మాట అటుంచితే కనీసం కాపాడుకోలేకపోయిన వాణ్ణి. కానీ దానికి నేను బాధపడడం లేదు. లక్ష్మీదేవి ఎప్పుడూ చంచలమైనదే. చెప్పాను కదా, మా నాన్నిచ్చిన సంపదని పెంచనప్పుడు నేను బాధపడలేదు. మన పని బాగుండగానే నా తమ్ముళ్ళు వేరే వెళ్ళిపోయి నా మీద బాధ్యతలన్నీ పెట్టి తప్పించుకున్నప్పుడు నేను బాధపడలేదు. నా ప్రాణంగా నాతో కలిసి తిరిగిన వీరేశం నన్ను నిలదీసినప్పుడు నేను బాధపడలేదు. నా బాధల్లా ఒక్కటే, మీ అందరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మీ అమ్మ పోయింది. అప్పటినుంచి మీకు ఏ లోటు లేకుండా పెంచాలని తాపత్రయపడ్డాను. కానీ నోట్లోకి 4 వేళ్ళు వెళతాయో లేదో అనే పరిస్థితిలో వదిలి వెళ్ళిపోతున్నాను. అదే నా బాధ అన్నారు. నువ్వా చిన్నవాడివి. మా అమ్మ పోయిన తర్వాత మన ఇంటికో ఆడదిక్కుండాలని నీకు చిన్నప్పుడే పెళ్లి చేశాను. శాంతమ్మ నిజంగా బంగారం. ఇక ఈ సంసారం బాధ్యత అంతా నీదే. నా మనవలకి మాత్రం ఇలాంటి గతి రాకుండా చూడు. వాళ్ళు రాజాల్లా పెరగాలి, యువరాణుల్లా ఉండాలి. అదే నా చివరి కోరిక. నాదంటూ ఏదైనా ఉందంటే అది ఇవే. చిక్కన్లోంచి తీసి నలిగిపోయిన నోట్లు 100 రూపాయలో, మహా అయితే అంతకంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అవి అతని చేతిలో పెడుతూ, నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా నీ పిల్లలే అనుకోవాలి. నువ్వు చిన్నవాళ్ళు, నీకు ఇప్పటి నుంచే ఈ బాధ్యతలన్నీ ఎందుకు, మెల్లిగా చెబుదాంలే అనుకున్నాను. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడంటారు. ఆయనకి నన్ను చూడాలనిపించిందేమో. పిల్లలు జాగ్రత్తరా. మధ్యలోనే ఎప్పుడో ఆగిపోయింది ఆయన గుండె. సూర్యం 2 చేతుల మధ్యన బిగుస్తోన్న ఆయన చెయ్యి, చేతిలో చుట్ట, చెమట వాసన వస్తోన్న నలిగిపోయిన నోట్లు. 20 పైన 2, 3 వయసున్న సూర్యానికి ఏమీ తెలియలేదు ఒక్క క్షణం. ఈ క్షణం వరకు ఉన్న నాన్న ఇప్పుడు లేరు అన్న నిజం తప్ప. శూన్యంగా చూశాడు తండ్రి వైపు. చుట్టూ నిలబడ్డ బంధువులు బ్రతికొండగా ఆయన్ని అమాయకుణ్ణి చేసి ఏడిపించి ఇప్పుడు తాము కంటతడి పెడుతోన్నవారు అందరూ కావలసిన వాళ్లే. నమ్మలేనట్టుగా చూశాడు. నీ చెయ్యి తీసుకోరా సూర్యం, హెచ్చరించారెవరో. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాన్న, తమని వీపును ఉప్పు బస్తాలేసుకుని నేలబండ ఆడిన నాన్న, ఇంత వ్యధం దాచుకున్నారా? అన్నీ తెలిసి అందరినీ పెద్ద మనసుతో మనసులోనే క్షమించిన నాన్న అమాయకుడా? వీడు వెర్రిబాగులవాడు అనుకున్న బంధువుల అమాయకులా? ఎవరేదైనా ఇప్పుడు చేయవలసిందేమిటి అన్నది ఆలోచించాలి. తనకి ఉన్న ఒక పిల్లాడు, రాబోయే మరొకరు, భార్య శాంత కాక 4 తోబుట్టువులు. జరగవలసిన వ్యవహారాలన్నీ అయ్యాక 2 రోజులు తండ్రి ఇచ్చిన నోట్లు పట్టుకుని ఊరంతా తిరిగాడు. అతని కళ్ళలో ఎవరి మీదో తెలియని కోపం, కసి. ఏదో చెయ్యాలి, కానీ ఏం చేయాలో తెలియలేదు. ఊరంతా ప్రతి అంగుళం తిరిగాడు. తోటలంపట, దొడ్లంపట. తండ్రి పోయేసరికి మతిపోయిందేమో అనుకున్నారు కూడా ఊరివాళ్ళు. యారా, మీ నాన్న పొలాన్ని నాకు తాకట్టెట్టాడు, మరి ఏమంటావు? కలిపేసుకోనా? వంకరగా నవ్వుతూ అడిగిన వీరేశానికి సమాధానం చెప్పాడు. మావయ్య, మా పరిస్థితి నీకు తెలుసు కదా. నాదొక్క కోరిక,
నా పొలాన్ని నాకే కౌలుకివ్వు. వ్యవసాయం నేను చేస్తాను. పంటంతా నీకే ఇస్తాను. నా కుటుంబానికి కావలసిన ధాన్యం మాత్రం నాకు కొలిచివ్వు. నేను అప్పు తీర్చే వరకు ఇదొక్కటి నువ్వు ఒప్పుకుంటే నాకు సంతోషం అన్నాడు. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు. ఇందులో ఏమీ తిరకాసులు లేవు కదా అన్నట్టు. సరే అలాగే కానీ ఎంత చెడ్డ బావ కొడుకువి, తండ్రిపోయిన దుఃఖంలో ఉన్నావు అన్నాడు. అలా మొదటగా పొలాన్ని తన కిందే ఉంచుకోవడమే కాక తన కుటుంబానికి బియ్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది కేవలం మానసిక విజయమే. లాభం ఎంత ఉంటుందో తెలియదు కానీ పూర్తిగా నష్టం మాత్రం లేదు. తర్వాత ఆయన దృష్టి పడింది ఆకాశాన్ని అంటేంతగా పెరిగి నేలంతా పరుచుకున్న కొబ్బరి మొక్కల మీద. చుట్టుపక్కల ఊర్ల నిండా కొబ్బరి తోటలే. ఈ కాయలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఎవరి వాడకానికైనా ఎన్ని కావాలి? అలా ఆలోచిస్తుంటే కనిపించాడు వీర్రాజు. సైకిల్ వేసుకుని కొద్దిగా కొబ్బరికాయలు కొనుక్కుని మురమళ్ళ అమలాపురం గుళ్ళ దగ్గర అమ్ముకుంటాడతను. 2 రోజులు అతని వెనకాలే తిరిగాడు సూర్యం. ఏటండి అబ్బాయి గారు, ఏం కావాలి అన్నాడు వీర్రాజు. టౌన్కి వెళ్ళి ఏదైనా కావాలా? వద్దు, నీ దగ్గర పని నేర్చుకోవాలి అన్నాడు ఆయన. అయ్యి బాబోయ్, మీకు నేర్పే పని నా కాడేటున్నదండి. అయినా కాలు మీద కాలేసుకుని మహారాజులాగా ఉండాల్సినోరు మీకు పనేటండే అన్నాడు వీర్రాజు. నేను నిజంగానే అడుగుతున్నాను, హాస్యం ఎంత మాత్రం లేదు. నువ్వు కొబ్బరి వ్యాపారం ఎలా చేస్తావో చెప్పు అన్నాడు సూర్యం. అతనిలోని స్థిరత్వాన్ని చూశాక వీర్రాజు ఇలా చెప్పాడు. ఏం లేదండి, నేను వాడుగ్గా 4 ఇళ్ళకి వెళ్తానండి. నెలకోసారి దింపు తీసేనాడు కాయకి ఇంతని లెక్కెట్టి 6 దగ్గర కాయలు కొంటామండి. తర్వాత వాటిని ఒలిసి అమలాపురం ఒకళ్ళు, మురమళ్ళు ఒకళ్ళు సైకిల్ మీద వేసుకుని వెళ్తామండి. అక్కడ గుళ్ళ దగ్గర దుకాణాల్లో ఉంటారు కదండి, వాళ్ళకి కాయకి ₹1 చొప్పున లాభం వేసుకుని అమ్ముతామండి. పర్లేదండి, శ్రమ మాదే గనక సుమారుగా మిగులుద్దండి అన్నాడు. 2 రోజులు వీర్రాజుతోటి తిరిగాడాయన. ఊళ్ళో జనం నవ్వుకుంటున్నా సరే ఇది బాగానే నడుస్తోంది అనిపించింది. కానీ ఆయనకు కావాల్సింది ఇంత చిన్న స్థాయిలో కాదు. కానైతే మొదలు ఎక్కడో చోట పెట్టాలి కదా. అందుకు వీర్రాజే కరెక్టు అనుకున్నాడు. వీర్రాజు, ఈ రోజు నుంచి నేను నీతో కలిసి వ్యాపారం చేస్తాను. ఇదే కొబ్బరి వ్యాపారం. అయోమయంగా చూశాడు వీర్రాజు. కానీ ఇంకా పెద్ద ఎత్తులో చేద్దాం. ఇద్దరికీ లాభసాటిగా ఉండాలని నా ప్రయత్నం. మీతో కలిసి వ్యాపారం చేసే తావత ఉందండి నాకు అన్న వీర్రాజుని, తాహతు అంతస్తు మనం తెచ్చుకుంటే వచ్చేవి. 3 ఏళ్లలో నిన్ను వీర్రాజు గారిని చేస్తాను అన్నాడు. అతని కళ్ళల్లో ఉన్న పట్టుదల, మాటల్లోని స్థిరత్వం చూశాక వీర్రాజు ఇంక మాట్లాడలేకపోయాడు. ఆమె అలా ఉంటుందని తెలిసే పెట్టారో లేక పేరు పెట్టారని ఆమె అలా ఉంటుందో చెప్పడం కష్టం. ఏనాడు కోపం రాదు శాంతమ్మకి. వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను శాంత, కొద్దిగా పెట్టుబడికి డబ్బు కావాలి. దైవం రక్షిస్తే మనకి తొందరలోనే మంచి రోజులు వస్తాయి అనగానే ఏమిటి అనైనా అడగకుండా తనకున్న జతగాజులు, మంగళసూత్రాల గొలుసు తీసి ఇచ్చేసింది ఆవిడ. అది అమ్మగా వచ్చిన డబ్బుతో తొలి పెట్టుబడిగా ఆయన కొబ్బరికాయల వ్యాపారం మొదలైంది. వీర్రాజును కలుపుకోవడంలో అతనికి 2 కారణాలున్నాయి. తనకున్న పెద్ద ఆలోచనల్లో వీర్రాజు కొట్టుకుపోకూడదనీను, వీర్రాజు వల్ల ఒలిచేవాళ్ళు, సైకిళ్ళ మీద ఊరూరా వెళ్ళగలిగేవాళ్ళు తేలిగ్గా దొరుకుతారనీను. ఊరి పెద్దలందరి దగ్గరికి వెళ్ళి ఓపిగ్గా తన ప్రయత్నాన్ని వివరించాడు. ప్రతీ నెల వారి తోటలో పడిన కాయల్ని తానే కొంటానని, వారికి కావలసినవి ఉంచుకుని మిగతావి అమ్మమని అడిగాడు. మీరు గుమ్మం కదలక్కర్లేకుండానే ఆదాయం అని ఆశ చూపించేసరికి కొందరు ముందుగానే సరే అన్నారు. కొందరు మాత్రం తర్వాత చూద్దాం లేరా అన్నారు. అయినా నిరాశపడలేదు. ఒక్కసారి నమ్మకం కలిగితే కానీ అమ్మకాలు సాగవు అని అప్పటికే గ్రహించాడు ఆయన. కొబ్బరికాయలు దింపు తీసేటప్పుడు వీర్రాజు తను వెళ్ళి కాయలు కొన్నారు.
ఇంకొక 10 గుళ్ళు కలిపారు. మొదటి నెల పర్వాలేదు. అయితే ఇది సరిపోదని తర్వాత తెలిసింది. అప్పుడు పడింది ఆయన కన్ను హోటళ్ల మీద. ఒక అరడజను హోటళ్లతో ఒప్పందం కుదిరేసరికి సైకిళ్లతో పాటు ఎడ్ల బళ్ళు వెళ్ళసాగాయి కాయల సరఫరాకి. అప్పుడు తిరిగి కొనుక్కున్నాడు తండ్రి అమ్మేసిన గుర్రబండిని, విజయలక్ష్మి అని తన చెల్లెలు ముద్దుగా పేరు పెట్టుకున్న గుర్రాన్ని. కాయల సరఫరా విజయవాడ, హైదరాబాద్లకి తీసుకెళ్లారు. వీర్రాజు ఇప్పుడు కొట్లో పెద్ద గుమాస్తా అయిపోయాడు. అయితే ఎన్ని ఊళ్ళకి సరఫరా చెయ్యాలంటే ఇదివరకులాగా కాయలున్నప్పుడు కొనుక్కుని పంపిస్తే సరిపోదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపించేలా ఉండాలి. అంటే కాయలు నిల్వ చేయగలగాలి. ఎక్కడ? ఆరుబయట రాసులుగా పోస్తే పాడైపోతాయి. మరి ఎక్కడ దాచటం? దానికో మార్గం ఆలోచించాడు ఆయన. ఊళ్ళో ఉన్న పెద్ద ఇళ్లవాళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అటకలు అద్దెకిమ్మని, వాటిల్లో తను కొబ్బరికాయలు దాచుకుంటానని, నెలకింతని అద్దె కడతానని చెప్పి ఒప్పించాడు. అలా అక్కడ దాచటం మొదలుపెట్టారు. ఎదురుగా కాయ కనిపించేసరికి కూరకనో పచ్చడికనో కక్కుర్తిపడి కాయలు తీసుకునేవారు కొందరైతే 10 పరక కాయలు తమ రాసుల్లోకి వేసుకునేవాళ్ళు కొందరు. అందుకే అటకలకి తాళాలు వేయించేవాడు. తర్వాత మనలో మనకు మాట తేడా రాకూడదు అంటూ పగలు రాత్రి వ్యవసాయం, వ్యాపారం, మరో ధ్యాస లేకుండా పనిచేసేవాడు. నిన్న చెప్పినట్టుగా మారుమోగేవి నాన్న మాటలు ఆయన చెవుల్లో. నా మనవలు మాత్రం రాజాల్లా పెరగాలి. పిల్లలకి ఇది ఇవ్వగలనా అని, నేను బతికినట్టు భయంలో నువ్వు బతకూడదు అని. పొలం మీద ఇంటి మీద అప్పు తీరిపోయింది. అదయ్యాక విజయవాడ ఆటోనగర్లో శ్రీ సత్యనారాయణ లారీ సర్వీస్ వారితో ఒప్పందం కుదిరింది. కాయలు, బోండాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి వెళ్ళడానికి. వీటన్నిటి మధ్య ఆయన సంసారం కూడా పెరిగింది. 5 కొడుకులు, 2 కూతుళ్ళు. ఒక తమ్ముడు వ్యవసాయం చూస్తాడు. మరొకడు తనతో వ్యాపారంలో ఉన్నాడు. ఇంటిని మరమ్మతులు చేయించి కొత్త తరహాలో మార్పించారు. వెనక పెరట్లో లారీ లాగే చోట పెద్ద సావడి వేయించి చాలా వరకు సరుకుని తానే నిల్వ చేసుకునేవారు. లారీలకి ఒకసారి యాక్సిడెంట్ అవ్వడంతో ఇలాంటివి ఎదుర్కోవడానికి బీమా సౌకర్యం ఉందని తెలుసుకున్నాడు. వ్యవహారాలు పక్కాగా ఉండాలంటే రాతకోతలుండాలని 2 గుమాస్తాలని పెట్టుకున్నాడు. తమ్ముడి అజమాయిషీలో ఒక్కసారి పెరగడం మొదలెడితే అదే నాంది వ్యాపారానికి. తొందరలోనే ఆయన దక్షిణ భారతదేశంలోనే గొప్ప పేరున్న కొబ్బరి వ్యాపారస్తుడిగా ఎదిగాడు. ఈ యాత్రలో తెలియకుండానే ఒక రకమైన గాంభీర్యం సంతరించుకున్నాడు. ఎప్పుడూ చురుకుగా చిరుతపులి కళ్ళల్లా ఉండే చిన్న కళ్ళు, కోరగా తిప్పుకున్న మీసాలు, మడత నలగని తెల్లటి ఇస్త్రీ పంచెకట్టు, లాల్చి, దానికి తళుకులీనుతున్న తెల్లరాళ్ల బొత్తాలు. ఆయన ఎప్పుడు లేచేవారో, సంధ్య వార్చుకుని ఎప్పుడు కొట్టు మీదకెళ్లేవారో ఆయనకి, భార్య శాంతమ్మకి తప్ప మరెవ్వరికీ తెలీదు. పొద్దున్నే ఆయన వెళ్ళేటప్పటికీ, రాత్రి పొద్దుపోయి వచ్చేటప్పటికీ కూడా పిల్లలు నిద్రలోనే ఉండేవారు సాధారణంగా. ప్రతిరోజు బయటికెళ్లే ముందు, రాత్రి ఇంటికి చేరగానే ఆయన చేసే పని పిల్లల గదిలోకెళ్ళి వాళ్లని కాసేపు కన్నార్పకుండా చూడడం. అదిగాక వ్యాపార వ్యవహారాలని, కొబ్బరి తోటల పాటలని ఇలా 2-3 నెలలకొకసారి ఊరు వదిలి వెళ్లవలసి రావడంతో పిల్లలతో ఆయన కలిసి గడిపే సమయం చాలా తక్కువైపోయింది. ఎక్కడికెళ్ళినా అక్కడ ప్రసిద్ధికెక్కిన చీరలు శాంతమ్మకి, బట్టలు బొమ్మలు పిల్లలకి తప్పకుండా తెచ్చేవారు. అయితే మితిమీరిన ప్రయాణాలు, వ్యాపారపు ఒత్తిళ్లు ఆయనకి పరిమితి లేని ఆదాయాన్నే కాకుండా తేలిగ్గా వచ్చే మధుమేహం లాంటి కానుకల్ని కూడా తెచ్చిచ్చాయి. ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకునే ఆయన మధుమేహాన్ని గురించి, దానికి కావలసిన పథ్యాన్ని గురించి తెలుసుకోవడమే కాకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవడం కూడా నేర్చేసుకున్నారు. తండ్రి పరువును, పేరును నిలబెట్టడం వల్ల అయితేనేమి,
తమ్ముళ్ళని చెల్లెళ్ళని కన్న బిడ్డలుగా సాకడం వల్లైతేనేమి, తనతో పాటు ఊరందరికీ ఆదాయపు మార్గాల్ని చూపించడం వల్లైతేనేమి, అతనంటే ఊరంతటికీ ఒక రకమైన గౌరవం. ఎంత వారినైనా ఒక్క చూపుతో శాసించగలగడం వల్ల చిన్నపాటి భయం కూడా ఏర్పడ్డాయి. ఆయన దగ్గర మొదట్నుంచి చేరిక లేకపోవడం వల్ల పిల్లలకి ఆయనతో చనువు ఏర్పడలేదు. అలిసిపోయి ఆయన ఇంటికి వస్తారని, వచ్చే సమయానికి పిల్లలు పడుకోకపోయినా అల్లరి చేయకుండా చూసేది శాంతమ్మ. ఆయన బండి చప్పుడు సందు మొగలో వినిపించడం మొదలవగానే పిండి కలిపేదావిడ. ఆయన వరి అన్నం తినకూడదు కనుక పొద్దున్న గోధుమన్నం, రాత్రి రొట్టెలు. ప్రతిరోజు తాజాగా కాచిన వెన్న వేసి పిండి కలిపి ఆయన స్నానం చేసి వచ్చేసరికి వేడిగా రొట్టెలు కాల్చి ఉంచేది. ఏ వేళప్పుడు ఇంటికొచ్చినా సరే 4 డేగిసాల వేడినీళ్లు పోసుకోవాల్సిందే. చాకలి వీపురుద్ది ఒళ్ళు పడుతూ ఉండగా ఆనక వాకిట్లో ఇస్త్రీ దుప్పటి పరిచిన పట్టెమంచం మీద కాసేపు పడుకుని ఆ రోజు జరిగిన విశేషాలు ఆవిడికి చెప్పేవారు. పిల్లల గురించి, తోబుట్టువుల గురించి అడిగేవారు. ఆ 1 గంట మాత్రమే ఆయన తనకు కేటాయించుకున్న సమయం. తర్వాత తన గదిలో నిద్రపోబోయే ముందు పిల్లల్ని ఒకసారి చూసి, మన కమల పొడుగయింది శాంత, పిల్లలకి రగ్గులు కావాలేమో, ఈసారి జైపూర్ వెళ్ళినప్పుడు రజాయిలు తెస్తాను అంటూ ఇలా ఏదో ఒకటి చెప్పి అప్పుడు పడుకునేవారు. మగపిల్లలు పెద్దయ్యాక వాళ్ళని పిలిచి చెప్పారు, మీరు 5గురు వ్యాపారం చూడక్కర్లేదు, ఒక్కళ్ళో ఇద్దరో నా వెంట ఉంటే చాలు. చదువుల తల్లిని నమ్ముకుంటే కడుపు కాస్తుంది కనుక మీరు ఏది చదువుకుంటానంటే అది చదివిస్తాను. ఇక్కడ ఉండి వ్యాపారం నేర్చుకునేవాడెవడో మీరు మీ బాబయ్యకి చెప్పండి. 1-2 రోజుల్లో నేను లారీతో రాజస్థాన్ వెళ్ళాలి రేపు అని. ఆ ప్రకారం ఆఖరి వాళ్ళిద్దరికి వ్యాపారం, మిగతా 3 ఒకరు డాక్టరు, 2 గవర్నమెంట్ కొలువుల్లో స్థిరపడ్డారు. తన కడుపును పుట్టినవాళ్లు, తోడబుట్టినవాళ్లు సుఖంగా ఉండాలనేదే ఆయన తాపత్రయం. అందుకే 7 తరాలు చూసి మరీ పెళ్లిళ్లు చేశారు. జడపిన్నుతో సహా కూతుళ్ళకిస్తే బంగారపు తొడుగులు వేసి మరీ కోడళ్లను తెచ్చుకున్నారు. మొత్తం కోనసీమలోనే తొలిసారి కారు కొన్నది ఆయనే. పెళ్లిళ్లకి చెద్దన్నాలు కాకుండా ఉప్మాలు, ఇడ్లీలు పెట్టించింది ఆయనే. నలుగురు ఓహో అని చెప్పుకునేలా బతికింది ఆయనే. వ్యాపారస్తులందరికీ దీపావళి పెద్ద పండుగ. పండుగే కాదు, కొత్త సంవత్సరం కూడాను. లక్ష్మీదేవి పూజ చేసి పాత పుస్తకాల ఖాతాలు సరిచేసి కొత్త పుస్తకాలు తెరవడం మామూలే. ప్రతి దీపావళికి ఆయన పిల్లలందరూ ఇంటికి రావాల్సిందే. శాంతమ్మ గారు కోడళ్ళు, కూతుళ్లతో కలిసి వెండి లక్ష్మీదేవి బొమ్మకి పాలతోనూ పన్నీరుతోనూ అభిషేకం చేసి పూజ చేసి హారతి ఇచ్చాకనే పిల్లలు దివిటీలు పట్టేవారు. ఆయన దూరంగా పెద్ద పడకుర్చీలో కూర్చుని ఇదంతా చూసేవారు. హారతి సమయానికి లేచి వెళ్ళాక పిల్లలందరికీ కొత్త బట్టలు ఇచ్చేవారు 2 కలిసి. అలాంటిది ఈసారి హారతి తీసుకుంటూనే కుర్చీలో కూలబడిపోయారు గుండె పట్టుకుని. ఆయనకి స్ట్రోక్ వచ్చిందని డాక్టర్ కొడుక్కి అర్థమైపోయింది. గబగబా నాడి పరీక్షించి తన దగ్గరున్న మందులేవో వేస్తూనే తన స్నేహితులకి కబురు పెట్టాడు. 10 నిమిషాలకి ఆయన మెల్లిగా కళ్ళు తెరిచారు. ఎలా ఉందండి అని శాంతమ్మ, ఎలా ఉంది నాన్న అని పిల్లలు ఒకేసారి అడిగారు. ఆయన నవ్వారు. ఏముంది శాంత, వచ్చిన పని అయిపోయిందేమో అనిపిస్తోంది అన్నారు. అవేం మాటలు, ఇదిగో వీడు కబురు పెట్టాడు, మందులొస్తున్నాయి అందావిడ ఆయనకి ధైర్యం చెబుతూనే కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ. ఇది మందులతో తగ్గదు, నాకు తెలుసు, గుండెపోటొచ్చాక బ్రతకడం కల్లా అన్నారు. ఊరుకోండి నాన్న అన్నాడు రఘుపతి, అతని పెద్ద కొడుకు. ఒరే రఘు, నేను పోతున్నానన్న దిగులు నాకేమీ లేదు. జాతస్య మరణం ధ్రువం అని నాకు తెలుసు. కాకపోతే
ఇంకొంతకాలం బతకాలనుంది. ఎందుకో తెలుసా? కొన్ని చెయ్యలేని పనులు ఉండిపోయాయి, అవి చేయడానికి అన్నారు. ఎక్కడో జీవితాన్ని ప్రారంభించి ఇంత ఎత్తుకెదిగిన నాన్న ఇంకా చెయ్యలేకపోయిన పనులున్నాయా? అతనికే కాదు, అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. వింతగా ఉందా? నిజమేరా. తండ్రి మాట కోసం జీవించిన శ్రీరాముడిలా మా నాన్న మాట ప్రకారం జీవితం అంతా మన కుటుంబం కోసం కష్టపడ్డాను. ఇష్టంగానే. నా మనవలు మనవరాళ్ళు రాజాల్లా ఉండాలి, నేను మిమ్మల్ని అన్యాయం చేసినట్టు అవ్వకూడదు అని ఆయన అంటే నిజమే కదా అనుకున్నాను. మీ సుఖం కోసం, సంతోషం కోసం ఏదైనా ఏమైనా చెయ్యాలని నా జీవితం అంతా దానికోసమే తప్పించాను. ఈ తాపత్రయంలో నేను మర్చిపోయింది, ముఖ్యమైంది నా పిల్లలతోనూ భార్యతోనూ సమయం గడపడం. నేను తొలిపొద్దు పడవకుండా అని వెళ్ళేటప్పటికీ దాదాపు అర్ధరాత్రి వచ్చేసరికి మీరు నిద్రపోయేవారు. నా పని ధ్యాసలో ఈ ఊరికంతటికీ గొప్పవాణ్ణి కావాలని, జీవితంలో మీరు ఎప్పుడూ దేనికి వెతుక్కోకూడదని అనుకున్నానే కానీ తండ్రిగా మీతో చనువు, బంధం ఏర్పరచుకోలేకపోయాను. మా నాన్న పక్కలో పడుకుని ఆయన పొట్ట మీద కాలేసుకుని ఆయన చెప్పే కథలు, పొలంగట్టున ఆయన చెయ్యి పట్టుకుని జారి పడకుండా వెళ్ళడాలు, బండి తోలడం నేర్చుకోవడం, తన కంచంలోంచి మా అందరికీ కలిపెట్టిన పెరుగన్నాలు, ఇలాంటివేవి నేను మీకు ఇవ్వలేకపోయాను. ఆ విషయం కొద్దిగా లేటు వయసులో తెలిసింది. అప్పటికే మీరందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. అదేం లేదు నాన్న, మీరు మాకే లోటు చెయ్యలేదు అన్నాడు రఘుపతి అనునయంగా. లోటు చేశానా లేదా అని కాదురా, అన్నీ ఇచ్చాను అనుకున్నాను, కానీ అన్నిటికంటే ముఖ్యమైంది ఇవ్వలేకపోయాను. అలా అనిపిస్తోంది నాకు. అందుకే మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను. దయచేసి నా మనవల్ని మాత్రం మీరు మీ ఉద్యోగాలు, సంపాదనలో పడి నిర్లక్ష్యం చేయకండి. పిల్లలకి 4 బొమ్మలు, బట్టలు ఇస్తే చాలు అని నాలా అనుకోకండి. వాళ్లతో కలిసి మీ చిన్నతనాన్ని మళ్ళీ జీవించండి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, కానీ పెద్దవాళ్ళు మళ్ళీ పిల్లలు కాలేరు గద్గదంగా అన్నారు. నేను కూడా అచ్చం మా నాన్నలాగే నా మనవల గురించే ఆలోచిస్తున్నాను. అందుకే అంటారేమో అసలు కన్నా వడ్డీ ముద్దని. తర్వాత మాట్లాడచ్చు, మీరు కాసేపు పడుకోండి అంది శాంతమ్మ. చూసావురా మీ అమ్మ, ఎప్పుడు నాకేది అనుకూలమో అని ఆలోచనలోనే ఆవిడ జీవితం గడిచిపోయింది. భగవంతుడు అనుగ్రహించి కనీసం ఇంకొక 6 నెలలైనా నాకు జీవితాన్ని ఇస్తే అది కేవలం మీ అమ్మ కోసం, తన ఆనందం కోసం, నా కుటుంబం కోసం గడపాలనుంది. ఎలా ఉందో పైవాడి దయ. కళ్ళు మూసుకుని ఈ మాటలు అన్నప్పుడు ఆయన కళ్ళ నుంచి ధారగా కారుతోంది కన్నీరు. సింహం లాంటి సూర్యంగారు ఆ కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చెయ్యలేదు. స్వయం కృషి, నిబద్ధతతో పనిచేయటం, కుటుంబాన్ని అభివృద్ధి చేయటం, తోబుట్టువుల్ని బిడ్డలను సమానంగా ప్రేమించటం అనే విలువల్ని అందంగా చెప్పిన ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఇలాంటి కథల్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ కథను తప్పకుండా షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.